దేవుని బిడ్డలైన మనము వేరై మనము జీవించాలి. వేరై మనము జీవించాలి ప్రియులారా. వేరై జీవించి ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోగానే సరిపోదు ప్రియులారా, ఆ రక్షణలో కొనసాగించబడాలి. ఆ రక్షణ పరిపూర్ణతలోనికి నడిపించబడాలి ప్రియులారా. హల్లెలూయా. రక్షణ అనగా అది ప్రారంభమే. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందడం అంటే ఏంటిది? అది ఒక్కసారే జరుగుతుంది ప్రియులారా. జస్టిఫికేషన్ అంటారు. మనం చేసిన పాపాలకి దేవుడు మనల్ని శిక్షించక తన కృపను చూపించి మనల్ని ఆ రక్షణలోనికి బాప్తిస్మం ద్వారా నడిపించబడతాం ప్రియులారా. అదొకసారే క్రైస్తవ జీవితంలో బాప్తిస్మం, రక్షణ పొందడం అనేది ఒకసారే ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తరువాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఆ రక్షణను మనము కాపాడుకుంటూ దానిని కొనసాగిస్తూ ఉండాలి ప్రియులారా. రోజువారీ అనుదిన జీవితాలలో ఈ రక్షణను మనము కొనసాగించుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఆ బాప్తిస్మం పొందంగానే ఎప్పుడో 4 రోజులు 5 రోజులు 2-3 వారాలు కనబడి ఇక అటే వెళ్ళిపోతారు. ఇక వ్యక్తిగత పనులు, లోకం పనులు, ఆ పనులు, ఈ పనులు అన్నీ అటే వారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పొందిన రక్షణను జీవితకాలం అంతా కూడా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? రక్షణ పొందిన తరువాత ఆ రక్షణను కొనసాగించడానికి నువ్వు సంఘములో చేర్చబడాలి. ఇంతకుముందు మనం చదువుకున్న ఆ భాగంలో కిందికి వస్తే వారు ఏం చేస్తారు? 3000 మంది, ఇంచుమించు 3000 మంది సంఘములో వారు చేర్చబడ్డారు. దినము వారు ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక వారు ఉంటున్నారు ప్రియులారా. అలా చేయడము, ఆ కార్యక్రమాలలో పాల్గొనడం ఏంటంట? రక్షణను కొనసాగించడము. హల్లెలూయా. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉండుట అనేది ఏంటిదట? రక్షణను కొనసాగించడము. ఏదో నీ ఆపదకి, నీ కార్యాలకి, నీ మ్యారేజ్కి, నీ వివాహాలకి వేటికో వచ్చి బాప్తిసం పొంది మళ్ళా నీకు ఎప్పుడో తీరినప్పుడు వస్తే కాదు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. 1 కొరింథీ పత్రికలో ఆ పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, ఏమని? 1వ అధ్యాయం 18వ వాక్యములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనము దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఏమని